నెక్స్ట్ చూడండమ్మా, థీరం, ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 7 మార్క్స్కి. తెలుగులో అయితే సంకలన సిద్ధాంతం అంటారమ్మా. స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ E1 E2 ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్, P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. తెలుగులో అయితే ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E1 E2లు ఏవైనా రెండు ఘటనలు P సంభావ్యత ప్రమేయం అయితే P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అని చూపాలి. ఓకే, చూడండి ప్రూఫ్. E1 E2 ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకు తన స్టేట్మెంట్లోనే ఉంది కదమ్మా E1 E2లు 2 ఈవెంట్స్ అని. సో E1 E2లో నేను 2 ఈవెంట్స్ అనుకున్నాను. కేస్ 1, సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై, దెన్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ 0. అంటే ఫస్ట్ మనం సెట్ థియరీ ప్రకారం E1కి E2కి ఎటువంటి సంబంధం లేకుండా తీసుకున్నాం. ఓకే, శాంపుల్ స్పేస్లో E1 ఒకటి E2 ఒకటి, బట్ ఈ రెండింటికి కామన్గా ఏది లేదు, లింక్ లేదనుకున్నాం. అప్పుడు ఏమవుతుందమ్మా, E1 ఇంటర్సెక్షన్ E2 అనేది పై అవుతుంది. దెన్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ 0. వీ హ్యావ్, మనకు ఒక ఫార్ములా ఉంది. E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అయితే మనం P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు ఏం రాస్తాం, P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 రాస్తాం. సో P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 నేను -0 రాసుకున్నానమ్మా. ఎందుకు -0 రాసుకున్నా? ఒకటే -0 అంటే 0నే కదా, అంటే 0 తీసేస్తే P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2నే కదా. సో నేను -0 అనే యాడ్ చేశాను. P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 0 ప్లేస్లో చూడండి. E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అయితే P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అనేది ఏమవుతుంది, 0 కాబట్టి 0 ప్లేస్లో నేను ఏం రాసాను, P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. దేర్ఫోర్ మనం చూపిమంది ఏందమ్మా, P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. కేస్ 2 చూడండి. సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై. ఇందాకేమో ఈక్వల్ టు పై తీసుకున్నాం కేస్ 1లో, ఇప్పుడేమో నాట్ ఈక్వల్ టు పై తీసుకున్నాం, అంటే సంబంధం ఉన్నట్టు. చూడండి, శాంపుల్ స్పేస్లో E1 ఒకటి E2 ఒకటి, E1 ఈవెంట్ E2 ఈవెంట్, కంబైన్డ్గా ఏముందమ్మా ఇక్కడ, E1 ఇంటర్సెక్షన్ E2 అనేది ఇదే కదా. ఓకే, సో E2 అంటే అర్థమైందమ్మా, E2 అంటే E2 మైనస్ E1 అంటే కదా, ఇదే కదా. E2 మైనస్ E1 అంటే E1 మొత్తం తీసేస్తే ఇదేగా E2 మైనస్ E1. ఇదేంటిది, అడ్డు గీతలు అండ్ నిలువు గీతలు కలిపి ఉన్నది E1 ఇంటర్సెక్షన్ E2 అవుతుంది. చూడండి, సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై అయితే దెన్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు E1 యూనియన్ ఆఫ్ E2 ప్లేస్లో నేను E2 మైనస్ E1 రాసుకున్నాను. అండ్ ఆల్సో E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 ఈక్వల్ టు పై అయింది. దేర్ఫోర్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ ఈ రెండింటికి ప్రాబబిలిటీ అప్లై చేస్తే P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 యూనియన్ E2 మైనస్ E1. అంటే యూనియన్ ఉంది కాబట్టి P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ E1. P ఆఫ్ E2 మైనస్ E1 నేను E2 మైనస్ E1 నేను E1 ఇంటర్సెక్షన్ E2గా రాసుకున్నాను. E1 ఎలా రాసుకున్నాను, E1 ఇంటర్సెక్షన్ E2గా రాసుకున్నాను. సో మళ్ళీ P ఆఫ్ E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. దీన్ని మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటిది, P ఆఫ్ E2 మైనస్ E1 అంటే P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1గా రాస్తాం. ముందు నోట్లో ఉంది, చూడండి ఒక్కసారి. సో P ఆఫ్ E1, ఇది P ఆఫ్ E2 మైనస్ ఇదంతా E1 అనుకుంటే ఏమవుతుందమ్మా, P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1. సో మనకు వచ్చిందని దేర్ఫోర్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ E1 ఇంటర్సెక్షన్ E2 2 కేసెస్ తీసుకుంటాం. ఈ ఒకటేమో E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై తీసుకుంటాం, ఇంకోటేమో నాట్ ఈక్వల్ టు పై తీసుకుంటాం. అలా తీసుకొని సాల్వ్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇది ఒక టేబుల్ అనమాట. అంటే ఈవెంట్ని మనం సెట్ రూపంలో ఎలా రాసుకుంటాం అనేది చూడండి. ఈవెంట్ సెట్ థియరిటిక్ డిస్క్రిప్షన్. ఈవెంట్ ఏ ఆర్ ఈవెంట్ బి టు అక్కర్ అంటే ఈవెంట్ ఏ లేదా ఈవెంట్ బి అనేవి జరిగితే ఎలా ఉంటుంది, ఏ యూనియన్ బి రూపంలో.
బోత్ ఈవెంట్ ఏ అండ్ బి టు అక్కర్. రెండు జరుగుతున్నాయి అంటే అర్థం ఏ ఇంటర్సెక్షన్ బి. నైదర్ ఏ నార్ బి అక్కర్స్ అంటే రెండు జరగట్లేదు అంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ అక్కర్స్ బట్ బి డస్ నాట్ అక్కర్. ఏ జరిగింది కానీ బి జరగలేదు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ లేదా ఏ బై బి. ఓకే, ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్ ఏ కామా బి టు అక్కర్. ఏ ఖచ్చితంగా ఏ బిలలో ఒకటి జరిగితే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, లేదా ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, లేదా ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. నాట్ మోర్ దాన్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ ఏ కామా బి అక్కర్స్. ఒకదానికన్నా ఎక్కువ జరగనప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఈవెంట్ బి అక్కర్స్ వెనెవర్ ఏ అక్కర్స్ అంటే ఏ జరిగినప్పుడల్లా బి జరుగుతుంది అంటే అర్థం ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చూడండమ్మా, ఇవి చూస్తే అర్థమవుతాయి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ థ్రోయింగ్ ఏ టోటల్ స్కోర్ ఆఫ్ 7 విత్ 2 డైస్ అంటే 2 పాచికలతో మొత్తం స్కోరు 7 దొర్లించే సంభావ్యత కనుగొనండి. వెన్ 2 డైస్ ఆర్ థ్రోన్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 6 పవర్ 2 అంటే 6 స్క్వేర్ అంటే 36. నెంబర్ ఆఫ్ ఎస్ అనేది 36 వచ్చింది. లెట్ ఈ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ టోటల్ స్కోర్ 7 హెన్స్ ఈక్వల్ టు ఏమైతే చూడండి టోటల్ స్కోర్ 7 రావాలన్నమ్మా. 7 రావాలంటే ఫస్ట్ది 1 పడితే సెకండ్ది 6 పడాలి, సెకండ్ది 2 పడితే 5, ఇది 3 పడితే ఇది 4, ఫస్ట్ది 4 పడితే సెకండ్ది 3, ఫస్ట్ది 5 పడితే సెకండ్ 2, ఫస్ట్ 6 పడితే 7, సెకండ్ది 1 పడాలి. అంటే ఈ రెండు కలిపి పైన స్కోర్ ఎంత రావాలన్నాడు 7. కాబట్టి హ్యాన్స్ ఈక్వల్ టు ఏంది 1,6, 2,5, 3,4, 4,3, 5,2, 6,1 మొత్తం ఎన్ని ఉన్నాయి 6. అంటే నెంబర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ని 6. అప్పుడు ప్రాబబిలిటీ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ దేర్ ఫార్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత వచ్చిందమ్మా 6. 6 బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 36. 36 6 1 జా 6 6 జా అంటే 1/6 అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ find the probability of obtaining 2 tails and 1 head when 3 coins are tossed. 3 నాణాలను ఎగరవేసినప్పుడు 2 బొరుసులు ఒక బొమ్మ పొందే సంభావ్యతను కనుగొనండి. చూడమ్మా అంటే మూడు నాణాలుగా ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకుందాం. పడితే 3 హెడ్స్ పడతాయి, 3 టైల్స్, ఒకటి హెడ్ పది 2 టైల్స్ అంటే ఇది టైల్ హెచ్ టైల్ TTH. తర్వాత ఒకటి టైల్ పడి 2 హెడ్, అలాగే హెడ్ టైల్ హెడ్ అంటే HHT. అంటే టోటల్గా చూడండి 3 హెడ్లు 3 టైల్స్, 2 టైల్స్ 1 హెడ్. ఓకే, తర్వాత ఒక టైల్ 2 హెడ్స్, మొత్తం ఎన్ని వచ్చామో 1 2 3 4 5 6 7 8. అంటే 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏమైతే మా 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే 8. నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది 8. మనల్ని ఏమన్నాడు 2 టైల్ అండ్ 1 హెడ్ అన్నాడు. 2 టైల్ 1 హెడ్ చూడండి 2 టైల్స్ 1 హెడ్ 1, 2 టైల్ 1 హెడ్ 2, 2 టైల్ 1 హెడ్ 3 అంటే 3 వచ్చాయి. అంటే లెట్ ఈ బీ ద ఈవెంట్ ఆఫ్ అప్టైనింగ్ 2 టైల్స్ అండ్ 1 హెడ్ దెన్ ఈ ఈక్వల్ టు TTH THT HTT. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఈ ఏమైందమ్మా 3. అంటే దేర్ ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏంది నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత 3 బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 8. అంటే మనకు కావాల్సిన ప్రాబబిలిటీ 3/8. నెక్స్ట్ చూడండి అమ్మా, ఏ పేజ్ ఈజ్ ఓపెన్డ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బుక్ కంటైనింగ్ 200 pages. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద పేజ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 200 పేజీలు గల ఒక పుస్తకం నుంచి ఒక పేజీని యాదృచ్ఛికంగా తెరిచారు, ఆ పేజీ సంఖ్య సంపూర్ణ వర్గం అయ్యే సంభావ్యత కనుగొనండి. చూడండి ఏ బుక్ కంటైన్స్ 200 pages అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఎంతమ్మా 200. లెట్ ఈ బీ ద ఈవెంట్ దట్ ద నెంబర్ ఆన్ ద పేజ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్. అంటే 200 ఉన్నాయి కదా, 200లో నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమేమైతే అమ్మా 1 4 9 16 25 36 49 64 81 100 121 144 169 196.
తర్వాతది ఎంత వస్తుందమ్మా 225 అంటే 15 స్క్వేర్ ఎంత 225. సో మనకి ఓన్లీ 200 పేజెస్ అన్నాడు కాబట్టి 196 వరకే తీసుకున్నాను నేను. కాబట్టి చూడండి ఎన్ని వచ్చాయి మనకి నెంబర్ ఆఫ్ ఈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే నెంబర్ ఆఫ్ ఈ ఎంత వచ్చింది 14. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఫార్ములా అయింది పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత 14 బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 200. చూడండి 2 7 2 1 అంటే 7/100 వచ్చింది. మనకు కావాల్సిన ప్రాబబిలిటీ ఎంతమ్మా 7/100. చూడండి అమ్మా ఫోర్త్ది ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ ఏస్ ఆర్ ఏ స్పేడ్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక ముక్కను తీస్తే అది ఆసు కానీ ఇస్పేట్ కానీ అయ్యే సంభావ్యత ఎంత అని అన్నారమ్మా. చూడండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్లేయింగ్ కార్డ్స్ అందరికీ కదా. ఇవేనా షేప్స్ డైమండ్, హార్ట్స్, స్పేడ్, క్లబ్స్. తెలుగులో అయితే డైమండ్ అంటాం, ఆర్టీన్ అంటాం, ఇస్పేట్ అంటాం, కలవర్ అంటాం. ఈచ్ వన్ వచ్చేసి 13 అమ్మ. ఆ 13లో మనకి ఏ 2 3 4 5 6 7 8 9 10 జే క్యూ కే. ఏ వచ్చేసి ఏస్ అంటాం, జే జాక్, క్యూ క్వీన్, కే కింగ్. ఓకే వన్స్ ఒకసారి చూడండి అమ్మ. ఆల్ ఆఫ్ యూ నో దిస్ ప్లేయింగ్ కార్డ్స్ డైమండ్, హార్ట్స్, క్లబ్స్ అండ్ స్పేడ్స్. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 13 ఉంటాయి. చూడండి 2 3 4 5 6 అండ్ 7 8 9 10 జే క్యూ కే కదా. ఈచ్ వన్ ప్యాక్ వచ్చేసి 13 అంటే 4 13s ఎన్నమ్మా 52. మొత్తం ప్యాక్లు ఎన్నున్నా 52 ఇచ్చేస్తాడు కదా. ఇవి 13 ఉంటాయి, డైమండ్ 13, క్లబ్స్ 13, స్పేడ్స్ 13 ఉంటాయి. ఇప్పుడు వీటి నుంచి మనల్ని అడిగింది ఏంది ఏస్ అన్ని ఎన్ని ఉన్నాయి చూడండి అమ్మా. హార్ట్లో ఒకటి, డైమండ్లో ఒకటి, క్లబ్స్లో ఒకటి, స్పేడ్స్లో ఒకటి. ఈ 4 మనం ఈ 52 ముక్కల నుంచి ఒక ముక్క తీస్తే ఆసన్న కావాలన్నాడు లేదా స్పేడ్ ముక్కన్నా కావాలన్నాడు. అది ఎలా ప్రాబబిలిటీయో చూద్దాం ఒక్కసారి. చూడండి వెల్ షఫిల్డ్ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఎన్ఎఫ్ఎస్ ఎంతమ్మా 52. చూసారుగా ఈచ్ వన్ ఎన్ని వచ్చినాయి 13. 13 4s 52 ఉంటాయి. లెట్ ఈవన్ బీ ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ స్పేడ్ తీసుకుందాం. ఫస్ట్ స్పేడ్లో ఎన్ని ఉన్నాయమ్మా టోటల్ 13 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవన్ ఏమవుతుంది 13. అప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది పి ఆఫ్ ఈవన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవన్ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈవన్ అంటే 13/52. అలాగే లెట్ E2 బీ ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ యాన్ ఐస్. ఏలు ఎన్ని ఉన్నాయమ్మా టోటల్ 4 ఉన్నాయి. డైమండ్లో ఒకటి, హార్ట్స్లో ఒకటి, స్పేడ్లో ఒకటి, క్లబ్స్లో ఒకటి. 4 కాబట్టి నెంబర్ ఆఫ్ E2 ఏంది 4. అప్పుడు పి ఆఫ్ E2 ఏంది నెంబర్ ఆఫ్ E2 బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 4/52. బై ద ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఏంటిది ఎడిషన్ థీరం? పి ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు పి ఆఫ్ E1 ప్లస్ పి ఆఫ్ E2 మైనస్ పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. E1 E2 ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో నెంబర్ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 1. ఈ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అమ్మా కాదు. ఎందుకు? ఇందులో ఏ ఉంది, ఇందులో కూడా ఏ ఉంది. స్పేడ్ కదా, స్పేడ్ ఈ షేప్లో ఉన్న ఏ ఉంది, ఇక్కడ కూడా ఇదే షేప్లో ఉన్న ఏ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏ కామన్ కాబట్టి ఆ రెండు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కావు. కాబట్టి నెంబర్ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఏంది 1. అప్పుడు దేర్ ఫోర్ పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు ఇది ఇంటర్సెక్షన్ అమ్మా నెంబర్ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 1/52. ఫ్రమ్ 1 నుంచి ఇప్పుడు ఏదో ఒకటిగా అన్నాడు కదా, రెండింటి నుంచి అది లేదా ఇది అన్నాడు కాబట్టి యూనియన్. ఇందాక ఒక టేబుల్లో చెప్పుకుందాం ఏ ఈవెంట్ ఏ ఆర్ ఈవెంట్ బి అక్కర్స్ అన్నప్పుడు ఏ యూనియన్ బి అనుకున్నాం కదా. సో రెండిట్లో అనుకున్నప్పుడు పి ఆఫ్ E1 యూనియన్ E2 అంటే పి ఆఫ్ E1 ఎంత వచ్చిందమ్మా 13/52 ప్లస్ పి ఆఫ్ E2 అంటే 4/52 మైనస్ పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే 1/52. ఎల్సిఎం 52 కాబట్టి 13 + 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ 16/52. 4 4s 4 1s 4 3s అంటే దేర్ ఫోర్ పి ఆఫ్
E1 యూనియన్ E2 ఈక్వల్ ఎంత వచ్చింది 4/13 అనేది వచ్చింది. అంటే మనకి ఇచ్చిన 52 ముక్కల నుంచి ఏదైనా తీసిన ముక్క ఆస్ కానీ లేదా స్పేడ్ కానీ అయ్యే సంభావ్యత ఎంత 4/13. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్ దెన్ షో దట్ ఫస్ట్ది P of A intersection B complement equal to P of A minus P of A intersection B, and secondly the probability that one of the occurs is given by P of A plus P of B minus 2 P of A intersection B. A కామా Bలో రెండు ఘటనలు అయితే ఫస్ట్ది P of A intersection B complement equal to P of A minus P of A intersection B. సెకండ్ది A కామా Bలలో ఒకటి మాత్రమే జరిగే సంభావ్యత P of A plus P of B minus 2 P of A intersection B అని చూపండి. చూడండమ్మా, we have A ఈక్వల్ టు మనం A intersection B యూనియన్ A intersection B కాంప్లిమెంట్గా రాసుకుంటాం. ఓకే, చూడండమ్మా, ఇప్పుడు ఇది ఏ ఈవెంట్, ఇది బి ఈవెంట్ అనుకుందాం. మనకి ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కదా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థమైందమ్మా, ఇదే కదా. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఇదంతా బి, బట్ బి కాంప్లిమెంట్ కానిది, బి కానిది ఏంటిది, ఇదేగా, ఇది బి కాంప్లిమెంట్ ఇక్కడ వరకు. సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి కాంప్లిమెంట్ కలిపితే ఏనే కదా. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు పై. సో హెన్స్ P of A ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. ఎందుకు ఈ రెండింటికి P of A ప్రాబబిలిటీ అప్లై చేస్తే P of A ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B యూనియన్ P of A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. యూనియన్ ఉంది కాబట్టి P of A ఇంటర్సెక్షన్ B ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ రాసాం. మనకి కావాల్సింది P of A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఈక్వల్ టు P of A, ఇటు ఉన్న ప్లస్ ఇటు వస్తే మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. ఫస్ట్ వచ్చేసింది. సెకండ్ చూడండి, లెట్ E be the event that exactly one of them, that is either A or B occurs, then E equal to A minus B యూనియన్ B minus A. చూడండమ్మా, సేమ్ ఇలాగే ఇది ఏ బి అనుకుందాం. ఏ మైనస్ బి అంటే ఇదే కదా, బి మైనస్ ఏ అంటే ఇది, ఈ రెండు కలిపితే ఈనే కదా, ఇదంతా ఈ అనుకుందాం. అప్పుడు ఏ మైనస్ బిని ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ రాస్తాం, బి మైనస్ ఏని బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ రాస్తాం. ప్రాబబిలిటీ అప్లై చేస్తే P of E ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ప్లస్ P of B ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. సో P of A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, P of A మైనస్ P of A ఇంటర్సెక్షన్ B రాసాం, ప్లస్ దీని ప్లేస్లో కూడా P of B మైనస్ P of B ఇంటర్సెక్షన్ ఏగా రాస్తాం. సో P of A ప్లస్ P of B రెండు కలిపి మైనస్ 2 ఇంటూ P of A ఇంటర్సెక్షన్ B అయింది. నెక్స్ట్ 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా ఇది. A and B are events with P of A equal 0.5, P of B equal 0.4 and P of A intersection B equal 0.3. Find the probability that first the A does not occur, second either A nor B occurs. అంటే చూడండి, తెలుగులో P of A equal 0.5, P of B equal 0.4 and P of A intersection B equal 0.3 అయ్యేటట్లు ఘటనలు A B ఉన్నాయనుకోండి. ఫస్ట్ది ఏ జరగకపోవడానికి, సెకండ్ది ఏ కానీ బి కానీ రెండు జరగకపోవడానికి సంభావ్యతలను కనుగొనండి. చూడండమ్మా, గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, P of A ఈక్వల్ టు 0.5, P of B ఈక్వల్ 0.4 అండ్ P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ 0.1. ఫస్ట్ది ఏమన్నాడమ్మా, ఏ డస్ నాట్ అక్కర్ అంటే, ఏ డస్ నాట్ అక్కర్ అంటే P of A కాంప్లిమెంటేగా మనకు కావాల్సింది. P of A కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ P of A రాసేయచ్చు కదా. ఎందుకు, మనకు ఒక ఫార్ములా ఉంది, P of E ప్లస్ P of E కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1. మనకి కావాల్సింది P of E కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ P of E రాస్తాం. అలాగే మనకు కావాల్సిన ఫస్ట్ ఏంటి, P of A కాంప్లిమెంట్. P of A కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ P of A. 1 మైనస్ P of A అంటే 0.5. 1లోంచి 0.5 తీసేస్తే 0.5 మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ది P of A, సెకండ్ ఏమన్నాడమ్మా, నైదర్ ఏ నార్ బి రెండు జరగవు కాబట్టి P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ రెండు జరగవు. P of A A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ని P of A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్గా రాస్తాం. P of A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ P of A యూనియన్ B. P of A యూనియన్ Bని మనం
ఎడిషన్ థీరం ప్రకారం పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తాం. సో 1 మైనస్ పీ ఆఫ్ ఏ అంటే 0.5 ప్లస్ పీ ఆఫ్ బి అంటే 0.4 మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.3. 0.5 ప్లస్ 0.4 అంటే 0.9. 0.9 మైనస్ 0.3 అంటే 0.6. 1 మైనస్ 0.6 అంటే 0.4 అనేది మనకి వాల్యూ. నెక్స్ట్ చూడండి 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ది 3 ఈవెంట్స్ షో దట్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి ప్లస్ పీ ఆఫ్ సి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పీ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఇక్కడ నేను రాయటం మర్చిపోయినమ్మా. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ 3 ఈవెంట్స్ అని రాయాలి ఇక్కడ. ఓకే, టేక్ బి యూనియన్ సి ఈక్వల్ టు డి అని తీసుకున్నాను. సో బి యూనియన్ సి ఈక్వల్ టు డి అంటే మనకి ఇచ్చింది ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకునేది పీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. బి యూనియన్ సి ప్లస్లో ఏం రాసుకున్నాం, డి అంటే పీ ఆఫ్ ఏ యూనియన్ డి వచ్చింది. పీ ఆఫ్ ఏ యూనియన్ డి ఎడిషన్ థియరం ప్రకారం ఏం రాస్తాం అమ్మా, పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ డి రాస్తాం. కాబట్టి పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ డి అంటే పీ ఆఫ్ బి యూనియన్ సి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ డి అంటే బి యూనియన్ సి అయింది. సో పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి యూనియన్ సి మైనస్ చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అయింది. ఇది పీ ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 కాబట్టి పీ ఆఫ్ ఈ1 ప్లస్ పీ ఆఫ్ ఈ2గా రాసుకుంటాం. చూడండి మనకి బిఫోర్ పేజ్లో ఏముంది, పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి యూనియన్ సి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఉంది కదా. సో పీ ఆఫ్ ఏ ఇది పీ ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 అనుకున్నాం. అంటే ఎడిషన్ థియరం ప్రకారం ఏం రాస్తాం, పీ ఆఫ్ బి ప్లస్ పీ ఆఫ్ సి మైనస్ పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది కూడా చూడండి, ఇది ఈ1 ఈ2 అనుకుంటే పీ ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 కాబట్టి పీ ఆఫ్ ఈ1 ప్లస్ పీ ఆఫ్ ఈ2 మైనస్ పీ ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 అయింది. కాబట్టి పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి ప్లస్ పీ ఆఫ్ సి మైనస్ పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ లోపలికి అప్లై చేస్తే మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ మైనస్ ఇటు మైనస్ ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకున్నాం. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఈ 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. రేపు మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.